హస్బెండ్ ఈ కంట్రీలోనే లేడని అబద్ధం చెప్పారు. నేను ఇప్పుడే ఆయన్ని చూశాను. ఇండియా నుంచి ఆయన వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను సార్. ఇదే నా స్థానంలో మీ కూతురుంటే ఇలాగే చెప్తారా? చెప్పండి సార్. చూడమ్మా, ఈ వయస్సులో నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఆనంద్ అలా చెప్పమని రిక్వెస్ట్ చేస్తే చెప్పాను. అంజలి నేను చూసేసిందిరా. నువ్వు కాదని ఎంత కన్విన్స్ చేసినా వినట్లేదు. మేము ఇండియా వెళ్ళే వరకు నువ్వు బయటికి రాకు, ఓకే? నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడావు? నువ్వు మాట్లాడింది ప్రభుతో కదూ? అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నన్ను చీట్ చేయాలని చూడకు. అంటే అంటే ప్రభు ఎక్కడున్నాడు నీకు తెలుసు అన్నమాట. అంజలి నేను చెప్పేది నార్మోయ్. ప్రభుని నన్ను కలుసుకోకుండా చేసి నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా? అది మాత్రం చేస్తే జరగదు. నేను ఇప్పుడు ఎండితో మాట్లాడొచ్చాను. ప్రభు ఈ కంట్రీలో లేడని నువ్వు ఆయనతో అబద్ధం చెప్పించావు. చూడురా, చూడు. ప్రభు నాకు దూరంగా ఉండొచ్చు, కానీ నన్ను ఎంతగా ప్రేమించాడు చూడు. నిన్నెంతగా నమ్మాను రా. నువ్వు ఇంకా వాడి భ్రమణంలో ఉండు. నీకో విషయం తెలుసా? అది రాసింది ప్రభు కాదు, నేను. ఎస్, ట్రైన్లో నేను కలిసినప్పుడు నా ప్రేమ నీతో చెప్పుకునే ధైర్యం లేక నేను ఇలా రాసుకున్నాను. చాలా Damn it.